ఈ వీడియోలో మనం ఆసన్న కోణాలు, రేఖీయ కోణాల ద్వయం మరియు శీర్షాభిముఖ కోణాలు ఈ 3 రకాల కోణాల నిర్వచనాల గురించి తెలుసుకోబోతున్నాం. ఆసన్న కోణాలు వీటిని ఇంగ్లీష్‌లో అడ్జసెంట్ యాంగిల్స్ అని పిలుస్తారు. ఈ పటాన్ని గమనించండి. ఈ పటంలో మీరు 2 రకాల కోణాలని గమనించవచ్చు. డీబీసీ మధ్య θ1 అనే కోణము, అదేవిధంగా డీబీఏ ద్వారా θ2 అనే కోణము ఏర్పడ్డాయి. ఈ 2 కోణాలను మనం ఆసన్న కోణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ పటాన్ని సున్నితంగా పరిశీలించినట్లయితే ఈ కింది విషయాలు మీకు తెలుస్తాయి. ఉమ్మడి శీర్షము 2 కోణాలకు ఉమ్మడి శీర్షము బి దగ్గర ఏర్పాటయింది. 2 కోణాలకు కూడా. అదేవిధంగా ఒక ఉమ్మడి భుజము ఉంది. ఉమ్మడి భుజము అంటే 2 కోణాలకు అది ఉమ్మడిగా ఉంటుంది అని అర్థం. బీడీసీలో బీడీ ఉంది. అదేవిధంగా బీడీఏలో కూడా మీరు బీడీని గమనించవచ్చు. మరొక రకంగా చెప్పాలంటే డీబీసీ అనేది ఒక కోణం కదా, అక్కడ మీకు బీడీ భుజం ఉంది. మరియు డీబీఏలో కూడా మీరు ఉమ్మడి భుజమైన బీడీని గమనించవచ్చు. అంతిమంగా ఉమ్మడిగా లేని భుజాలు ఉమ్మడిగా ఉన్న భుజానికి చెరొక వైపున ఉన్నాయి. అంటే బీసీ, ఏబీలు ఉమ్మడిగా లేని భుజాలు. అవి ఎలా ఉన్నాయి? బీడీకి చెరొక వైపున ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అటువంటి కోణాలను మనం ఆసన్న కోణాలుగా చెప్తాం. అంటే నిర్వచనం ఇలా ఉంటుంది. ఒక కోణాల జత ఉమ్మడి శీర్షం మరియు ఉమ్మడి భుజం కలిగి ఉండి ఉమ్మడిగా లేని భుజాలు ఉమ్మడిగా ఉన్న భుజానికి చెరియొక వైపున ఉన్నచో అటువంటి కోణాల జతను మనం ఆసన్న కోణాల జత అంటాం. ఇక్కడ θ1 మరియు θ2లు ఆసన్న కోణాలు, లేదా డీబీసీ మరియు డీబీఏలు ఆసన్న కోణాలు. తరువాత రేఖీయ కోణాల ద్వయం. ఇంగ్లీష్లో వీటిని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని పిలుస్తారు. ఈ పటాన్ని గమనించండి. ఏసీ అనేది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖను ఒక కిరణము బి ద్వారా మొదలై డి వైపుగా వెళ్తూ ఖండించింది అనుకుందాం. అప్పుడు ఏర్పడ్డ కోణాలు θ1 మరియు θ2. అయితే ఏబీసీ మీరు గమనిస్తే ఒక సరళ రేఖ కదా. సరళ రేఖ ఏర్పరిచే కోణం ఎలా ఉంటుంది? మొత్తంగా ఏకి సికి మధ్యగా సరళ రేఖ ఎప్పుడు కూడా సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఏబీసీ ఏర్పరిచే కోణము సరళ కోణం. ఏబీసీలో 2 కోణాలు ఉన్నాయి, అవునా? ఏబిడి, అదేవిధంగా డీబీసీ. మీరు గమనించండి, డీబీసీ ఒక కోణము θ1 ప్లస్ డీబీఏ మరొక కోణము θ2 ఎలాగైనా చెప్పవచ్చు. అవి 2 కలిసి ఏబీసీని ఏర్పరుస్తున్నాయి మొత్తంగా. అయితే డీబీసీ ప్లస్ డీబీఏ ఈ 2 కోణాలు కూడా ఏబీసీకి సమానమయ్యాయి. ఏబీసీ సరళ కోణం కాబట్టి ఏబీసీ 180 డిగ్రీలకు సమానం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డీబీసీని డీబీఏని మనం సంపూరక కోణాలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రెండింటిని మనం కూడినప్పుడు అది 180 డిగ్రీలకు సమానంగా ఉంది కాబట్టి. మరొక విధంగా వీటిని మనం రేఖీయ కోణాల ద్వయము అంటాం. ఎందుకు అంటే గమనించండి, అన్ని సంపూరక కోణాలు రేఖీయ కోణాల ద్వయం కాదు. కానీ రేఖీయ కోణాల ద్వయమంతా కూడా సంపూరక కోణాలే. రేఖీయ కోణాల ద్వయం అంటే ఏంటో నిర్వచనం ఇప్పుడు చూడండి. మనం రెండింటిని ఎలా భేదించవచ్చో చెప్పవచ్చు. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైన అటువంటి కోణాలను మనం రేఖీయ కోణాల ద్వయము అంటాం. ఆసన్న కోణాలు అంటే మనం ముందుగా చర్చించిన విధంగా ఈ 2 కూడా ఆసన్న కోణాలే కదా. ఉమ్మడి శీర్షం బిగా ఉంది, ఉమ్మడి భుజం బీడీగా ఉంది. ఆ 2 కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానంగా ఉంది. ఇటువంటి కోణాలను రేఖీయ కోణాల ద్వయము అంటాం. అయితే సంపూరక కోణాల్లో కూడా 2 కోణాలను కలిపినప్పుడు 180 డిగ్రీలు వస్తుందా? మరి రేఖీయ కోణాల ద్వయానికి సంపూరక కోణాలకి ఉన్న తేడా ఏమిటంటే, ఏవైనా 2 కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీలు వచ్చింది అనుకుందాం. వాటిని సంపూరక కోణాలు అంటాం. అంటే అవి ఆసన్న కోణాలు అవ్వవలసిన అవసరం లేదు. మరి రేఖీయ కోణాల ద్వయము అంటే ఏమిటంటే, ఎప్పుడైతే 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందో అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం వాటిని రేఖీయ కోణాల ద్వయము అంటాం. మరొక రకంగా చెప్పాలి అంటే రేఖీయ కోణాల ద్వయము సంపూరక కోణాలుగా చెప్పవచ్చు, కానీ అన్ని సంపూరక కోణాలు రేఖీయ కోణాల ద్వయంగా చెప్పలేము. అంతిమంగా శీర్షాభిముఖ కోణాలు.
శీర్షాభిముఖ కోణాలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ శీర్షాభిముఖ కోణాల గురించి మనం ముందు వీడియోలలో విస్తృతంగా చర్చించి ఉన్నాము. అయితే నిర్వచనం తెలుసుకుందాం. రెండు రేఖలు ఖండించుకొని ఉమ్మడి శీర్షం కలిగి ఉమ్మడి భుజం లేని అభిముఖ కోణాలను మనం శీర్షాభిముఖ కోణాలు అంటాం. ఈ పటాన్ని మీరు గమనిస్తే చాలా సులభంగా తెలుస్తుంది ఏవి శీర్షాభిముఖ కోణాలు. ఏఓడి, సిఓబి శీర్షాభిముఖ కోణాలు, అదేవిధంగా సిఓఏ, బిఓడి కూడా శీర్షాభిముఖ కోణాలే. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఆసన్న కోణాలు, రేఖీయ కోణాల ద్వయం మరియు శీర్షాభిముఖ కోణాలు, ఈ మూడిటి యొక్క నిర్వచనాన్ని మనం నేర్చుకున్నాం.